ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం విశ్వంలో పెద్ద నక్షత్రం ఏది? మనం రాత్రిపూట ఆకాశంలోకి చూసినట్లయితే చాలా నక్షత్రాలు కనిపిస్తుంటాయి మిణుకుమింటూ. కొన్నేమో ఎక్కువ వెలుగునిస్తూ ఉంటాయి, కొన్ని ఫెయింట్గా ఉంటాయి. వాటి దూరాలను బట్టి ఉంటుంది. అవి కూడా కదులుతూనే ఉంటాయి, కానీ చాలా దూరంలో ఉండేసరికల్లా, కోటాను కోట్ల మైళ్ళ దూరాల్లో ఉండేసరికల్లా అది మనకి కదులుతున్నట్లు కనిపించదు. కానీ శాస్త్రజ్ఞులకు కూడా ఎప్పుడు అందరిలాగే ఉత్సాహం ఉంటుంది కదా. సూర్యుడు ఒక నక్షత్రం అన్నాం కాబట్టి, ఇంత వెలుగుతో ఉంది కాబట్టి, విశ్వంలో మనం చూసినట్లయితే మనకి కనిపించినంత వరకు పెద్ద నక్షత్రం ఏది అంటే, దీన్ని జర్మన్ శాస్త్రజ్ఞులు బాన్ అబ్జర్వేటరీలో 1860లో శాస్త్రజ్ఞులు కలిసి ఒక నక్షత్రాన్ని కనుక్కున్నారు. దాని యొక్క వ్యాసార్థం మన సూర్యుడి కంటే 1700 రెట్లు ఎక్కువ. అంటే దాని తర్వాత అది వ్యాసం కింద చూసినట్లయితే 3400 రెట్లు ఎక్కువ అన్నమాట. అన్ని రెట్లు చాలా పెద్ద నక్షత్రం. దీనికి వాళ్ళు యువై స్కూటీ అని పేరు పెట్టారు. యువై స్కూటీ అని. ఎందుకని? అనేక మంది ప్రపంచం మొత్తం మీద అనేక టెలిస్కోపుల్లో వివిధ ప్రాంతాలలో ఆ నక్షత్రాన్ని అబ్జర్వ్ చేశారు. దానిలోంచి వెలువడే వెలుతురిని బట్టి. ఇప్పుడు రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, స్పెక్ట్రోస్కోప్ అంటాం. దాని తర్వాత మనకి ఇంటర్ఫీరోమీటర్ ద్వారా వాటిని మెజర్ చేస్తాం. ఈ రోజుల్లో మనకి హబుల్ టెలిస్కోప్స్ వచ్చినాయి. అంతేకాకుండా జేమ్స్ వెబ్ మనకి టెలిస్కోప్ వచ్చింది. ఇవన్నీ భూమి పైన, వాతావరణానికి పైన చాలా ఉండి స్పెసిఫిక్గా ఈ నక్షత్రాల నుంచి వెలువడే రేస్ని, లైట్ రేస్ని, వాటిని అబ్జర్వ్ చేసి మనం వెరిఫై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంతవరకు మనం విశ్వంలో మనకు కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలలో 1860లో శాస్త్రజ్ఞులు, బాన్ అబ్జర్వేటరీ శాస్త్రజ్ఞులు కనుగొన్న యువై స్కూటీయే పెద్దదిగా కనిపిస్తుంది, లార్జెస్ట్గా అన్నమాట. దీన్నంతా మనం చూసినట్టయితే ఆ బ్రైట్నెస్ని బట్టి, ఆ బ్రైట్నెస్ నక్షత్రాలు ఇస్తాయి. అందులో ఉన్న మాస్, దానిలో ఉండే జరిగే న్యూక్లియర్ ఫిషన్, ఇవన్నీ కూడా మనకు ఏదైతే రియాక్షన్ వస్తూ ఉంటుంది కాబట్టి దాని నుంచి వేడి వెలుతురు జనరేట్ అవుతుంటాయి. ఈ వేడి వెలుతురు జనరేషన్ మనం స్పెక్ట్రోస్కోప్ ద్వారా మనం చూస్తాం. స్పెక్ట్రోస్కోప్ లేదా ఇంటర్ఫెరోమీటర్ ద్వారా ఆ బ్రైట్నెస్ని, వీటిని అల్బిడో అని అంటారు. మామూలుగా చాలా వరకు మనం ఈ వీటి ప్లానెట్స్ని చూసేటప్పుడు వాటి యొక్క దీనిలోనమాట అవి ఎంత రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అన్నది అక్కడ. ఇక్కడ సూర్యుడు నక్షత్రమేమో విడుదల చేస్తుంది. ఈ ఏవైతే ఈ స్కూటీ ఉందో, యువై స్కూటీ, అది ఎంత పెద్దది అంటే మన సూర్య కుటుంబం మీద ఆ నక్షత్రాన్ని తీసుకొచ్చి పెట్టినట్లయితే మనకున్న గ్రహాలు, మెర్క్యూరీ, దానితో శుక్రగ్రహం, మన భూమి, మార్స్, దాంతో జూపిటర్, అంత దూరం వరకు ఈ స్కూటీ అనే నక్షత్రం సరిపోతుంది, ఇమిడిపోతుంది అన్నమాట. అంత సైజు, అంత పెద్దది. వాటి సర్కిల్ ఎంతైతే ఉందో దానిలో సోలార్ సిస్టంలో జూపిటర్ వరకు, అంటే సగం కంటే పైన అంత దానికి ఇది 1700 రెట్లు ఎక్కువ పెద్దదిగా దాని రేడియస్ ఉంది. అందుచేత విశ్వంలో ఎంతవరకు మనం కనుక్కున్న నక్షత్రాల్లో చాలా పెద్దది, లార్జెస్ట్, దాంతో బిగ్గెస్ట్ అంటాము, అది యువై స్కూటీ అన్నది నిలిచింది. శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధన చేస్తూనే ఉన్నారు. మనకి చాలా వరకు హబుల్ టెలిస్కోపు, జేమ్స్ వెబ్ టెలిస్కోపులు ఉన్నాయి. వీటి ద్వారా, అలాగే ఇంటర్ఫెరోమీటర్, ప్రపంచం మొత్తం మీద అబ్జర్వేషన్స్లో వివిధ టెలిస్కోపుల్లో చూసి వాటిలో అందరూ కలిపి, ప్రపంచంలో ఉన్న శాస్త్రజ్ఞులు అందరూ కలిపి, ఎస్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సో ఫార్ వీ డిస్కవర్డ్ అని చెప్పి ఇలాంటి నక్షత్రాన్ని వారు కనుక్కున్నారు.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.